ఎక్స్ట్రా జబర్దస్త్. కాన్సంట్రేట్ కాన్సంట్రేట్. శుభ్రత శుభ్రత. అది శుభ్రత కాదు, ఏకాగ్రత. ఇంతకీ ఏ వాయిస్ చేస్తున్నావు నువ్వు? ప్రకాష్ రాజ్. తమ్ముడు సినిమాలో ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చాడు? తమ్ముడు సినిమాలో నాగార్జున వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ వస్తాడుగా. ఈసారి మనం ఎలాగైనా స్కిట్ కొట్టాలి. అది మాత్రం కష్టం. ఇంకోటి ఏదైనా చెప్పు. ఛాంపియన్షిప్ కొట్టాలి. అలా అయితే ఓకే, ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, నువ్వు పంచ్ చేస్తే అవతల వాడు లేవకూడదు. పంచ్ చేస్తే అవతల వాడు నవ్వకూడదు అంటే ఓకే, లేవకూడదు అంటే నా వల్ల కాదు. ప్రాక్టీస్ చేయి. కమాన్ కొట్టు కొట్టు. మళ్ళీ ఏ వాయిస్ చేసావు? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ అలా వస్తుందా? అలాగదు, కొట్టు. రారా కొట్రా. కొట్రా కొట్రా. కొట్టు. మీ నాన్న వచ్చాడు. కొట్టు. కొట్టాలా? నాన్న ఏంటి నాన్న ఇలా వచ్చావు? చూడటానికి వచ్చారా నువ్వు ఎంత గొప్పడు అయ్యావా అని చెప్పేసి? నాన్న ఛాంపియన్షిప్ గ్యారంటీ. ఈ అచ్యుత్ పేరు నిలబెడతా. ఇంతకి నీ తమ్ముడు సుబ్బుగాడేడి? ఆ సుబ్బుగాడి గురించి మనకెందుకు, పద లోపలికి వెళ్దాం. వాడు ఏడుపు వాడు ఏడుస్తాడు. స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత ఎంతగా ఉంటే చెత్త. తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక తా. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. ఈ రోజు ఎలాగైనా సరే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు చూడాలరా. ఆ చెట్టు ఎక్కువ చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు అందరూ కనిపిస్తారా. ఆ చెట్టు పిక్కలు జారి పడితే మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా పడతారు. అవునన్నా, ఈ రోజు అంతా హ్యాపీగా ఉన్నావు ఏంటన్నా? ఫ్యూచర్ లో ఎలాగైనా గొప్పడవని ఆలోచిస్తున్నాను. ఎందుకన్నా? న్యూటన్ పండు పడితేనే గొప్పడయ్యాడు. నాకు పండు పడింది, సంధ్య పడింది, విద్య పడింది. నీ ఏదో గొప్ప రావాలి. అరే మామా, ఆర్డర్ కాలేజ్ అమ్మాయి వస్తుందిరా. ఏ పేరు దాని పేరు? లవ్లీ. లవ్లీ. దేన్నే అంటారు జబర్దస్త్ లో కవరింగ్ అని. కవరింగ్ లేదు, దడదడ. లవ్లీ, ఇడు చూస్తుంటే చూడాలనిపిస్తుంది డైలీ. నువ్వు లేకుంటే ఫీల్ అవుతాను లోన్లీ. యూ లుక్స్ వెరీ బ్యాడ్లీ బట్ స్టిల్ ఐఎమ్ లవింగ్ యూ మ్యాడ్లీ. లవ్లీ, నువ్వు ఒప్పుకుంటే మనకు అవుతుంది ఒక ఫ్యామిలీ. నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? అవును. అయితే ఈ సెట్ లో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు. ఈ సెట్ లో ఎవరు అనుకుంటా అంటే రోజు చెప్తున్నా కదా, రోజు చెప్తున్నా కదా. రోజు కాదు, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పాలంటే మరి రేపు చెప్తా, రేపు చెప్తా. రే ఇప్పుడే చెప్పాలి. ఈ సెట్ అందరికంటే చూడు లవ్లీ, నేను చస్తే నువ్వు ఏడుస్తా వేయడో నాకు తెలియదు కానీ నువ్వు నవ్వుతే మాత్రం నేను పక్క చేస్తా. రాస్కెల్, ఇంకోసారి నవ్వకు. నీ నచ్చితే ఈ నెంబర్కి ఫోన్ చేయి. పదండి ఇంటికెళ్ళ పదండి. రే సుబ్రహ్మణ్యం. నాన్న నా పేరు అచ్యుత్, తమ్ముడు పేరు సుబ్రహ్మణ్యం. నువ్వు వచ్చావు, ఆనే పిలుస్తున్నా నేను. వాడు ఇంకా రాలేదు నాన్న. మొన్ననంగా వెళ్ళాడు. ఏ పబ్బులోకి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటి వరకు రాలా. ఏరా సుబ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యం కాదు, ఏంటి? సుభాష్. సుబ్బు. సుబ్బో గబ్బో ఏదో ఒకటి. ఇన్నాళ్ళు ఎక్కడ పోయావరా? మీ అన్నయ్య చూడరా అచ్యుత్, ఆడు ఎంత కష్టపడి నాకు మంచి పేరు తీసుకొచ్చాడు రా. నువ్వు కూడా నాకు మంచి పేరు తేవచ్చు కదరా. ఆడవాడు తెచ్చిందిగా, మళ్ళీ చేతిగా పేరు ఇంకోటి. నువ్వు ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు కనబడకరా. నీలాంటి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పారా ఇంట్లోంచి, పారా బయటికి. చిట్టి తమ్ముడు, వాడు బాధపడుతూ చూడలేను.
ఇప్పుడు ఎందుకు పాట పాడుతున్నావు? ఏం చేస్తున్నావు? నేను ఏడుస్తున్నా పాట పాడుతూ వచ్చి నువ్వు రాస్కెల్. చూడు అవినాష్, నువ్వెప్పుడు నాగేశ్వరరావు గారి లాగా, నేనెప్పుడు నాగార్జున గారి లాగా చేస్తావు. ఎందుకంటావు? వేరే ఆప్షన్ లేదు కాబట్టి. రేపు నైట్ నా మ్యాచ్ ఉంది, ఓకేనా? తప్పకుండా వస్తాను ఇల్లు. ఫోన్ వస్తుంది. కోడి ఇక్కడ పెట్టారు. అక్కడ పెట్టారా? అక్కడ పెట్టారా? బుర్ర తక్కువ ఎదవల్లారా. హలో, ఎవరు? సుబ్బు ఉన్నారా? నీ పేరేంటి? లవ్లీ. ఎవరో అవులే అంట ఫోన్ చేశారు. హలో అవులే. అవలే కాదు, నేను లవ్లీని. రాస్కెల్ లవ్లీ ఇది ఫోన్ చేసేది. చేకూతురక్క మా సుబ్బు సార్ బిజీగా ఉంటారు. సుబ్బు సారు మీకు ఎవరో లవ్లమ్మ ఫోన్ చేసింది. ఏంటి నాకు లవ్లీ ఫోన్ చేస్తుందా? ఒక్క నిమిషం. Correct, lovely. Tell me, how are you, baby? What's up, Facebook, WeChat? సుబ్బు, Ah, నోట్ మాట్లాడలేదు. పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. ఈ రోజు మా అన్నయ్య మ్యాచ్. మా ఇద్దరే కలిసి ఎంకరేజ్ చేయడానికి వెళ్ళపదా. ఈ రోజు ఇంటర్ కాలేజ్ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న వాళ్ళు అచ్యుత్ పోటీ పడుతున్న వాళ్ళు బొబ్బిలి పులి. He has trespassed, he has assaulted people. Find that cage in Skull Island and locking in it. 6-man tag team action. Tuesday goes on. ఆల్ ది బెస్ట్. ఎవరు వాయిస్ చేస్తున్నావు? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజా అది. కొట్టరా కొట్టు. కొడతారా కొడతా. కమాన్ కొట్టు. ఛాంపియన్షిప్ లో గెలిచాడు. గెలిచా, నేనే గెలిచా. నా రెండు కాళ్ళు విరిగిపోయాయి. నా రెండు కాళ్ళు విరిగిపోయాయి. నా రెండు కాళ్ళు విరిగిపోయాయి. ఐడిపోండి ఒకటి. నా రెండు కాళ్ళు విరిగిపోయాయి. అయ్యో ఎలా అయిపోయాడయ్యా? ఎవరో తొక్కేశారా, దాన్ని నేను తొక్కేసే జారిపడ్డా. రాస్కెల్ ఎవరు తొక్కేస్తుంది? రాస్కెల్ తెలుసున్నారు తెలుసుకోవచ్చు కదా. ఎవరేసి తొక్క అదే పద హాస్పిటల్కి పద. ఇప్పుడు నేను డిగ్రీ కాలేజ్ ఛాంపియన్షిప్ ఎలా గెలుస్తాను? అదయ్యా మీరే బాధపడద్దు. మీ వతుకు నేను పోటీ చేస్తాను. బాక్సింగ్ అంటే అంత ఈజీ కాదు. మీరు ఎలాగ వేస్తారు? కపిల్ దేవ్ దగ్గర బాక్సింగ్ నేర్చుకొని పోటీ చేస్తారు. కపిల్ దేవ్ క్రికెటర్. ఆయన దగ్గర నేర్చుకున్నాడు. పదండి చెప్పదా ఎలాగ వేస్తారు పోటీ చేస్తాం. ఎవరు నువ్వు? నువ్వెవరు? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ఎలా ఉన్నావు? బాగున్నావా? నాకు బాక్సింగ్ నేర్పించాలి. నీకు బాక్సింగ్ నేర్పించడం కష్టం. ఎందుకు నేర్పించావు? కష్టం. నేర్పించావు రాస్కెల్. నేర్పించావు. నేర్పిస్తా. కమ్ ఆన్, స్టార్ట్ ద మ్యూజిక్. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? Come on, you can do it. Concentrate. Come on. చేయాలి. మొత్తం తిప్పుతాకి ప్లీజ్ చేయడం. చెయ్యాలి. చేయండి ప్లీజ్. ఛాంపియన్షిప్ గెలవాలి. చేయడు. ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేయడానికి వస్తుంది బొబ్బిలి పులి. Oh my gosh, number 30. This is unbelievable! You gotta be kidding me! Oh my God! బొబ్బిలి పులితో ఈసారి పోటీ పడుతుంది సుభాష్. వచ్చిన పద పండుగ.
ఏయ్ సుబ్బు ఆ, గట్టిగా కొట్టు, ఎవరు కొట్టాలి? వాని కొట్టు. ఎవరో కొట్టాలి అక్కడ పులుసుగా మొత్తం పగొట్టారు మొత్తం అది. నా ఛాంపియన్షిప్ కప్ నాకు ఇస్తే వెళ్ళిపోతా. ఛాంపియన్షిప్ కప్ తొందరగా ఇవ్వండి, దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఛాంపియన్షిప్ కప్ ఈ కప్ కోసం అప్పుడు తురుకు తురుకు అనుకుంటా. 5 సంవత్సరాల కళ కప్పు. అదో కప్పు ఇదో ఛాంపియన్షిప్. ఇలాంటి ప్రోగ్రామ్ అవసరంగా వచ్చాడు. శుభు! లవ్లీదా మన ఇద్దరు సూపర్ తురుకు 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 తురుకుదా. కైలాసాన కార్తీకాన శివరూపం. శరత్ బాబు ఫోటో తీసారా? ఇదిగా రాస్కెల్, ఈ ఫోటో తనేది. ఫోటో ఎలా తీయాలి? చాలా అద్భుతంగా తీయాలి. ఆత్మీయత ఏం లేదు. చూ ఎట్లాగొచ్చింది ఫోటో? ఇలా తీయచ్చు కదా. ఇది ఫోటో నేను తీయలేదు, ఆవిడ తీసింది. ఫోటో చాలా అద్భుతంగా తీశారు. ఎవరు మీరు? ఫోటోగ్రాఫర్ని. అందుకే అంత బాగా తీశారు. ఫస్ట్ తీసింది మిమ్మల్ని. దూలు తీరిద్దాం. ఫోటో చాలా బాగా తీశారు. ఏంటి ఫోటో చాలా చెడ్డగా పడ్డా నేను? బయట ఎలా ఉంటే లోపల ఎలా పడతారు? నీకే మీరు సర్కస్ బాగా చేస్తున్నారు. సర్కస్ ఏంటి? జాయింట్స్ అని భరతనాట్యం. భరతనాట్యం. ఈ ఫోటో నాకు ఇవ్వచ్చు కదా. ఫోటోకి 10 రూపాయలు. మీరు డిస్కవర్ ఛానల్ లో పనిచేస్తున్న డబ్బా బుద్ధిగా అవట్లేదు. ఏదో ఫోటో షూట్ లో పనిచేస్తున్నట్టుంది. హలో ఎక్స్క్యూజ్ మీ, ఈ కెమెరా నా ఓను, దీంతో జంతువులే ఫోటో తీస్తాను. ఎక్స్క్యూజ్ మీ, స్మైల్ ప్లీజ్. లక్ష్మి ఫీల్ అవ్వదు. హలో, నేను అందమైన లేడీ పిల్లని తీశాను. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నావు? ఒక సింహం ఒక పులి ఉంది, ఫోటో తీస్తున్నాను. అవును, మనిషి రూపంలో ఒక సింహాన్ని ఒక పులిని బాగా తీస్తున్నావు. వెరీ గుడ్. శరత్ బాబు మీరు ఇక్కడ ఉంటాడు, వెళ్ళిపో. అలా కుదరదు, మీరిద్దరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటివి? ఉడకబెట్టి పలికాను. అవునా? ఇంతకీ మీ పేరేమిటి? జయప్రద. నైస్ పేరు. సర్నేమ్ ఏంటి? విశ్వనాథం గారు. అదేంటి? మా సార్ నేమ్ అడిగారుగా. నేను వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే రండి. మీ పేరేంటి? బాలు. మీ నాన్న క్రికెట్ అంటే బాగా ఇష్టం కదా. అదేంటి? మీకు బాలు అని పేరు పెట్టారు. ఇప్పుడు పక్క వెళ్ళిపోతాను. మీరు డాన్స్ బాగా చేస్తున్నారు. అయితే ఉండిపోతాను. ఏమండి, మీరు ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు కదా, మీరు డీటెయిల్ లో ఎందుకు ట్రై చేయకూడదు? డీటెయిల్ లో ట్రై చేయడం అంటే అది చాలా గొప్ప విషయం. అక్కడ ఎంతో మంది అతిరథాలు మహారథాలు. అతిరథ మహారథులు. అదే వాళ్ళ ముందు పర్ఫార్మ్ చేయడం బట్టే రాసి పెట్టాలి. ఆ షో చూడడానికి నా దగ్గర కొన్ని పాసెస్ ఉన్నాయి. ఏంటి? మీ దగ్గర పాస్ ఉన్నాయా? చూపిస్తాను. ఆగండి. ఇలా భర్త పెట్టిందంటే ఇదే పాస్. జడ్జెస్ శేఖర్ మాస్టర్, రేవడి, లేడీ గెట పవన్. ఏంటి? అదే డీటెయిల్ కంటెస్టెంట్ బాలు. ఈతను కూడా నా పేరే పెట్టుకున్నాడు. ఫోటో చూడండి. ఫోటో కూడా నానే పెట్టుకున్నాడు. మీరే అండి, మీరే. గాడిద ఆర్డర్ పెట్టేట చాలా అద్భుతంగా ఉంది. రేపు డాన్స్ పర్ఫార్మ్ చేస్తాం. వెళ్తారా? మీరు తప్పకుండా రావాలి. ఓకేనా? డెఫినెట్ గా వస్తాను. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు. జయప్రదకి పెళ్లి అయిపోయిందంటారా? జయప్రదకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నేను అనేది స్కిట్ లో జయప్రద గురించే.
ఏ పద్ధతి నువ్వు? ఎవరు చేసుకున్నారా? ఎవరో ఒకరు చేసుకున్నారా? తకిట తదిమి తందానా తడబడు అడుగుల తప్పని అలా తాకూడదా అంట? రాస్కెల్ ఇంద్ర ఏమంటో అని చూస్తున్నాను. వెళ్దాం పదరా. తాగితే మరవనగలడు, తాగలేను. తాగలేడు. తాగకుంటే మరవగలడు, మర్చిపోతే తాగలేను. అదే అదే మరి మొత్తం. జయప్రద 20 సంవత్సరాల తరువాత కుమారి శైలజ గారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎర్రగా తీసేశారు అంతే. థ్యాంక్స్ అండి. చాలువా సన్మానం చేద్దాం. హాయ్ శైలు. మహి, నీ గురించి పేపర్లో న్యూస్ వచ్చింది. అదేంటది? రాత్రి త్వరగా ఇంటికి వచ్చానే. చదువు. తన స్టెప్పులు కాపీ కొడుతుందని చెప్పి కోర్టులో కేసు వేసిన రేష్మి. న్యాయంగా ఉందా? కాదు, డాన్స్ బాగా చేస్తే కోర్టులో కేసేస్తావా? నీకన్నా అందంగా ఉంటే కోర్టులో కేసేస్తావా? ఎక్కడ న్యాయం బాబు ఇది? తన కుప్పిగంతుల్ని డాన్స్ గా నమ్మిస్తూ జనాల్ని మోసం చేస్తున్న నాట్యమయూరి శైలజ తన డాన్స్ వచ్చు తన మొహంలో ఉంది. అంత దరిద్రం చేసావా? అందులో ఉందా? నువ్వు చదువుతున్నావా? అందులో ఉంది. అందరికి పేమెంట్ ఇచ్చాడు. ఎవడో మర్చిపోయినట్టున్నాడు. ఈడెవడో అందులో రాసిన పేరు ఉంటదిగా, చదువు. ఎవడో బాలు అంట. బాలువా? ఆ. పిలిపించు. బాలు. బాలు అంటే నువ్వేనా? అవును. నా గురించి ఏదో బ్యాడ్ గా రాసావంట. నీకు డాన్స్ అంటే ఏంటో తెలుసా? నీకు తెలుసా? నీకు కథక్ తెలుసా? నాకు మెదక్ తెలుసు. నీకు కథక్కలి తెలుసా? మసాక్ కలి సాంగ్ తెలుసు. రాస్కెల్. ఇన్ని చెప్తున్నావు కదా, అసలు నీకు డాన్స్ గురించి నీకు తెలుసా? డాన్స్ బాగానే చేస్తున్నావు. రాస్కెల్ డాన్స్ కాదు, స్టార్ట్ చేయాలి. కాదు ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే. ఇది డాన్స్. ఇది హక్కి పెట్టుందా? డాన్స్. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. రాస్కెల్ డాన్స్. ఇది డాన్స్. ఇది తెలుసు. అసలు ఇవన్నీ నేను చేసే డాన్సులు కాదు కదా. ఇవి నీ చేసే డాన్స్ లో చెప్తున్నా. రాస్కెల్. అమ్మా, ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు అమ్మా? నేషనల్ ఛానల్ వాళ్ళు ఒక తొండ ఫోటో అడిగారు, అందుకే పంపిస్తున్నా. నా మీద ఒకడు చెడ్డగా ఆర్టికల్ రాశాడమ్మా. అవునా? ఎవరది? ఎవరో బాలు అంటమ్మా. బాలువా? రాయడమే కాదు, డాన్స్ కూడా చేసి చూపించాడు. డాన్స్ చేశాడా బాలు? ఈ డాన్స్ ఉందా? అతను వేసిన డాన్స్ లో. ఈ డాన్స్ ఉందా? అతను వేసిన డాన్స్ లో. హక్కి పెట్టుందా? అయ్యో ఉందమ్మా. అతను వేసిన డాన్స్ లో ఈ డాన్స్ ఉందా? ఈ డాన్స్ కూడా ఉందమ్మా. ఈ డాన్స్ కూడా ఉందా? బాలు ఎక్కడున్నాడు? అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళావు. అమ్మా నేను బాలు ఎత్తుకుంటూ వెళ్తాను. బాలు అన్నగారిట. రాస్కెల్.
ఏం చేస్తున్నావు? వర్షానికి నీ బొట్టు కారిపోతారు చేయబెట్టాడు. నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావనే స్టిక్కర్ పెట్టుకొని వచ్చా. బాలు, నాకు ఓ కూతురుంది. తను కూడా నీలాగా అద్భుతమైన డాన్సర్ కావాలని, నువ్వే డాన్స్ నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. కూతురు రమ్మచ్చు. శైలు, నీకు ఒక అద్భుతమైన డాన్స్ మాస్టర్ ఎత్తుకానమ్మా. ఎవరమ్మా? బాలు. ఇతనా? అతను డాన్స్ నేర్పించడం ఏంటి? నువ్వు డాన్స్ నేర్చుకోకపోతే నీ మాట వింటానమ్మా. వింటావు కదా? వింటానమ్మా. ఆస్కార్ అవార్డు నువ్వే తెప్పియాలి బాలు. తప్పకుండా. చివరికి బొచ్చే. పంచభూతములు ముఖ పంచకమై. ఇవన్నీ చెప్పాడా? గుర్తుపోటీలు ఉన్నాయి, డాన్స్ కాంపిటీషన్స్. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం నేను చేస్తాను. తప్పు కూడా చేయాలి, ఎక్కడ దిగిపోతే రేపు నేను చూస్తాను. సడన్ గా కాళ్ళు పడిపోయినాయి, ముసలోడు అయిపోయాను. కాళ్ళు అంత గట్టిగా ఊపితే మొత్తం లూజ్ అయిపోయాడు. ఈ రోజు నా శిశురాలు కుమారి శైలజ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. నాగబాబు గారు, సునీల్ గారు, మీ ఆశీర్వాదం కావాలి. ప్లీజ్ బ్లెస్ సార్. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చిట్టికి మాటికి చేయేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చిట్టికి మాటికి బాలు, ఇప్పుడు నాకు డాన్స్ నేర్పించారు. ఏదో డాన్స్ చంపేసావు కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా? నాకెవరు నేర్పిస్తారు? మా శేఖర్ మాస్టర్ ఫోటోలు తీసాను, ఆయన గోకుదాం పద. నేను వంటోనే ఈ గుళ్ళో ప్రసాదం ఉండడానికి వచ్చాను. అసలు ఈ గుడికి వచ్చే భక్తులందరూ దేవుని చూడడానికి వస్తున్నారో ప్రసాదం తినడానికి వస్తున్నారో అర్థం కావట్లేదండి. కింటాలు అయిపోతున్నాయి, మళ్ళీ వండాలి ఇప్పుడు. ఈ గెటప్ లో ఎంత బాగున్నావు. రామ 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 నీలి మేఘ శ్యామ. ఈ రోజు గుళ్ళో ఏం ప్రసాదం ఉండారండి? చక్ర పొంగలి. కొద్దిగా పెడతారా? మీరే చక్ర పొంగల్లా ఉన్నారు, మళ్ళీ మీకు చక్ర పొంగల్ ఎందుకండి? ప్రసాదం పెట్టండి. ప్రసాదం చాలా బాగుండారండి. నేను పులిహోర ఇంకా బాగుంటానండి. ఎప్పుడు తినిపించమంటారు? రేపు ఉదయం 9ంటికి కృష్ణకాంత్ పార్క్ లో. ఫస్ట్ మీటింగ్ లోనే కృష్ణకాంత్ పార్కా? వెళ్ళి పులిహోర వండి తీసుకొని వస్తా. నమస్కారం అండి, నేను ఒక పెద్ద సింగర్ని. నన్ను గుళ్ళో పాటలు పాడడానికి పిలిచారు. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే. యాక్చువల్లీ ఇది చాలా మంచి పాట అండి. చెడగొట్టానండి? సినిమాలో కంటే మీరే ఒరిజినల్ సింగర్ గా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే కానీ ఇంతకు మీ పేరేంటండి? అరజిత్ సింగ్. అదేంటి? అంటే నేను ఎక్కడ పాటలు పాడినా నాకు సగం జీతం ఇస్తారు, అందుకే అరజిత్ సింగ్ అని పెట్టారు. ఇంతకీ మీ పేరేంటి? అంజలి. అంజలి అంజలి శ్రద్ధాంజలి. సరే వస్తానండి. ఏమండి, మిమ్మల్ని చూడగానే ఒక కొత్త ట్యూన్ కట్టాను, ఎప్పుడు వినిపించమంటారు? రేపు 10:30కి కృష్ణకాంత్ పార్క్ లో. ఈ గుళ్ళో భజన చేయడానికి నన్ను బ్యాండ్ వాయించడానికి పిలిచారండి. ఈ టైంకి ఇదేదో మొరాయించింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ గుళ్ళో నుంచి బయటికి వెళ్ళే ద్వారం ఏంటండి? మీరు తబలా చాలా బాగా వాయించారండి. ఇది తబలా కదండి, బ్యాండ్. బ్యాండ్ అంటే? మిమ్మల్ని చూడగానే నా గుండెల్లో మోగిందే అదే బ్యాండ్ అంటే. పోండి. మీరు వెళ్ళండి, మీ వెనకాల నేను వస్తా. ఇప్పుడు కాదు, రేపు ఉదయం 9ంటికి కృష్ణకాంత్ పార్క్. మరుసటి రోజు తెల్లవారుజామున కృష్ణకాంత్ పార్క్ లో. ఇంకా రావట్లేదండి, పులిహోర అసలే చల్లారిపోతుంది. ఇంకా రాలేదండి పులిహోర అబ్బాయి. ఇంత రెడీగా ఉంటాడేంటి వీడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నీకు తెలుసా, మీరు నాతో పెళ్లికు అంటే ఒక మంచి లాభం ఉంది. ఏంటది? మన పెళ్లిలో నేనే వంట చేయొచ్చు, క్యాటరింగ్ వంటి డబ్బులు దండగా. ఇంకొక లాభం కూడా ఉందండి. ఏంటది? పెళ్ళైన తర్వాత ఇంట్లో కూడా మీరే వంట చేయొచ్చు. సరే పెళ్లి చేసుకుందామా? మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు ఒక ఆట ఆడాలి. ఏమంట? కళ్ళకి గంతలు. అవునా? ఈ పాటలు కూడా ఏంటి ఇంకా రాలేదు?
నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఏమండి నా పాట నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చిందండి. ఒరిజినల్ సాంగ్ లాగా పాడారు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అండి. మనం పెళ్లి చేసుకునే ముందు ఒక ఆట ఆడాలండి. ఇది అమ్మ నాటనా? కాదండి, కళ్ళ గంతలాట. కళ్ళ గంతలాటనా? ఇంతకీ ఆ బ్యాండ్ వాడెక్కడా? మీ బీట్ బాగుందండి. ఈ బీట్ కన్నా మీరు నా గుండెల్లో మోగించిన బీట్ ఇంకా బాగుందండి. అంటే ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ అండి. అయితే మనం పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే కాదండి, మనం పెళ్లి చేసుకునే ముందు ఒక ఆట ఆడాలి. ఏ ఆట ఆడదాం? కళ్ళ గంతలు. నేను మా నాన్నకి మన పెళ్లి విషయం చెప్పి రేపు ఉదయాన్నే ఫోన్ చేస్తాను. ఏంటి ముగ్గురు ప్రేమ కథలకి ఓకే చెప్పారు అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు ముగ్గురు నచ్చారు. ముగ్గురులో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుని రేపు ఉదయాన్నే పెళ్లి చేసుకుంటాను. వస్తానే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తానంది, మనమే ఫోన్ చేద్దాం. లేట్ ఎందుకు? నన్ను మర్చిపో. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. నన్ను మర్చిపో. నన్ను మర్చిపో. ఏంటండి ఇంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నా కొడుకు పెళ్ళండి. అందరూ వచ్చారు కానీ రాలేదు ఇంకా. ఈయన ఆనందం చూస్తే ఈయనకి పెళ్ళి అనుకున్నా. వంటలో కరివేపాకులాగా దాని ప్రేమను కూడా నా మనసు నుంచి తీసి పారేసా. ప్రేమ లైఫ్ లో చిన్న పాటే గానీ ప్రేమే లైఫ్ కాదు అని చిరంజీవి గారు చెప్పారు. అన్ని మర్చిపోయి నా పని చూసుకుంటా. బీట్ వాయించుకోవడం తప్ప బీట్ వేయడానికి పనికిరాదని నాకు అర్థమైందండి. పెళ్లి కొడుకు నా కొడుకు ఫారెన్ నుంచి వస్తున్నాడు. ఏది కోలపర నుంచా? కారణ బంగారు కొండ రా. వస్తున్నాడు మిస్టర్ పెళ్లి కొడుకు, రన్వే పైకెక్కేశాడు రాకుమారి కొడుకు. ఇదేంటి ఇలా ఉన్నాడు? ఫారెన్ నుంచి వచ్చాడన్నావు? అవును, ఈ నా బంగారు కొండ ఫ్రమ్ యుగాండా. బాగా లేట్ అయినట్టుంది. ఫ్లైట్ లేట్. పెళ్లి కూడా లేటే. అబ్బాయి కూర్చో. ఏమండి అమ్మాయిని పిలిపించండి. ఎందుకే ఇలా గుండె లోపల? ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? చెప్పకూడదండి, ఏ? నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటున్నాను. నువ్వు ఎమోషనల్ కాదు, ఓవర్ యాక్షన్ కొంచెం కంట్రోల్ చేసుకో, బాగుంటది. ఏమండి పంతులు గారు, కన్యాదానం చేపించండి బాబా. కన్యాదానం చేస్తున్నారా? అంటే పెళ్లి అయిపోయేలా ఉన్నది, ఎలాగైనా ఆపేయాలి. ఏదైనా ఒక ఐడియా. సాంబార్లో పల్లి పడింది. ఏమయ్యా బల్లేదు కదా దీంట్లో? అంటే మొన్న ఒక పెళ్లిలో ముహూర్తం టైంకి బల్లి ఇలా పడింది, అది గుర్తొచ్చారు సార్. నా కొడుకు పేరు ఏంటి పంతులు గారు? కారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పెళ్ళి ఒక అరగంట ఆపారు. థ్యాంక్ యూ. నా లవర్ పెళ్లి నేను ఆపితే వీళ్ళిద్దరు సంతోషపడుతున్నారేంటి? ఏమండి పంతులు గారు, ఆ జీలకర్ర బల మీద పెట్టించండి. జీలకర్ర పట్టుకో. చలియా చలియా చై జారి వెళ్ళకే, సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే, చలియా చలియా చై జారి వెళ్ళకే. ఎడబాటై పాటై పాడనా తన తానా అదనా. ఏమంటానండి, మొన్నటికి మొన్న బాలసుబ్రహ్మణ్యం గారి పాట విని ఏమన్నా తెలుసా? ఏమన్నారు? అద్భుతంగా పాడినటువంటి అరిజిత్ సింగ్ కి హర్షత్ తో గట్టిగా చెప్పలు కొట్టండి అన్నారు. చప్పట్ల కొట్టమన్నారా, చెప్పులతో కూడా కొట్టమన్నారా? హలో హలో సురేంద్ర, మైక్ చెక్ సురేంద్ర. బాబు మేళం గట్టిగా వాయించు. ఏంటి సౌడప్పులు? పోయే టైంలో ఏం తప్పైతుందండి? తాళి కట్టిన ఆయన ఓ మాంగళ్యం కడసారి వీడ్కోలు కన్నీటితో మార్చేరాలు, ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయిపోయిందా? ఎరా తాలిగట్రా. పెళ్లి కొడుకు చనిపోతే ఇప్పుడు పెళ్లి కూతురు జీవితం ఏమైపోయింది? ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ ముగ్గురిని ప్రేమించింది నేను. మనం
మనం మోసపోలే. అది మోసం చేసింది మనల్ని. ఎగ్జాక్ట్లీ. ఏయ్ లైఫ్ లో నీ ముఖం చూడం, ఎలాంటి అమ్మాయి ముఖం కూడా చూడం. నేను కూడా సేమ్ డైలాగ్. ఏమండి ఆ, ఈ పెళ్లిలో వంట మీరు చాలా బాగా చేశారు. అవునా? రేపు నా పుట్టినరోజు, ఆ. మీరే వంట చేయాలి. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో ఏమండి ఈ పెళ్లిలో మీరు పాటలు చాలా బాగా పాడారు. రేపు నా పుట్టినరోజు, మీరే పాట పాడాలి. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో ఏమండి ఈ పెళ్లిలో మీరు డప్పు చాలా బాగా కొట్టారు. రేపు నా పుట్టినరోజు, మీరే డప్పు కొట్టాలి. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎరా నా కోడలు బీటు కొట్టి నా కొడుకు చచ్చిపోలే చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్. నేనండి ఈ సినిమాకి డైరెక్టర్. చిన్నప్పుడు మా తాతయ్య మా అమ్మమ్మని అడిగారు టీ తీసుకురమ్మని. ఆవిడ టీ తీసుకురాగానే టీలో చక్కెర ఎక్కువైంది చెప్పేసి ముఖం మీద కొట్టాడు. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను డైరెక్టర్ అవ్వాలని. నేను కెమెరామెన్. చిన్నప్పుడు మా ఫ్రెండ్ చాక్లెట్ అడిగితే చీ పో అన్నాడు. అప్పుడే ఫిక్స్ అయినండి నేను కెమెరామెన్ అవ్వాలని అయ్యాను. రాజా 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 ది గ్రేటురా తల తల 2000 నోటురా ఏ రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే మరే ది ఫేటురా. నేను ఒక హీరోనండి. చిన్నప్పుడు నేను గల్లీలో క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి తగలని చోట తగిలింది. నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను హీరో అవ్వాలని. మీ సినిమాలను టీవీలో ఆడతాం కానీ థియేటర్లో ఎందుకు ఆడవండి? టైటిల్స్ ప్రాబ్లం. మీ ఫస్ట్ సినిమా టైటిల్ ఏంటండి? హౌస్ఫుల్. హౌస్ఫుల్ పోస్టర్ వేయించారు. హౌస్ఫుల్ బోడానికి ఎవరు రాలేదు. ఈ సినిమా టైటిల్ ఏంటి? రైస్ మిల్. మరి నువ్వు రైస్ మిల్ ఎప్పుడైనా చూసావా? లేదు సార్. రైస్ మిల్ థియేటర్ రెండు ఒకేలా ఉంటాయి. రైస్ మిల్ అనుకున్న ఎవరు రాడు సినిమాకి. సీన్ ఏంటి? అద్భుతం సార్, అమోఘంగా ఉంటుంది సార్. మీ ఇంట్రడక్షన్ సార్ 2 అడుగులు ఇలా వేసి నేనెవరో తెలుసా, నేనెవరో నాకే తెలియదు. ఇదే డైలాగ్ సార్. ఓకే రెడీ. ఓకే సార్, రెడీ సార్. తీసుకుందాం, టేక్ తీసుకుందాం. తీసుకుందాం సార్. రెడీ రోలింగ్ కెమెరా. ఓకే సార్. యాక్షన్. నేనెవరో తెలుసా, నేనెవరో నాకు కూడా తెలియదు. సూపర్, అద్భుతం. అబ్బబ్బబ్బా ఏం టైమింగ్ సార్, సూపర్ సార్. మామూలు సార్, మైండ్ బ్లోయింగ్ సార్. వన్ మోర్ సార్. రోలింగ్ కెమెరా యాక్షన్. అయ్యో, నేనెవరో తెలుసా, నేనెవరో నాకు కూడా తెలియదు. ఈ అబ్బా కెమెరా ఫేవర్ చేసుకో. కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదా. కెమెరా ఫేవర్ చేసుకోకుండా కెమెరామెన్ గా చేసుకునేది ఏంటి? కెమెరామెన్ చేసుకోవాలి. కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదా. మరి నీ బుద్ధుందా? చెప్తున్నాడుగా సార్, చెప్తున్నాడు కదా సార్. సేమ్ డైలాగ్ సార్. సార్ మిమ్మల్ని మీ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది సార్. సేమ్ డైలాగ్ సార్. రౌండ్ ట్రయల్. ఓకే సార్. ఓకే రెడీ సార్. రెడీ రోల్ కెమెరా యాక్షన్. నేనెవరో తెలుసా, నేనెవరో నాకు కూడా తెలియదు. నేనెవరో తెలుసా. ఏం చేస్తున్నారు సార్? కెమెరా ఫేవర్ చేసుకుంటున్నాను సార్. రౌండ్ ట్రయల్ సార్. ఇదే కదా కెమెరా ఫేవర్ చేసుకోమన్నావు. ఓకే సార్, నాకు అర్థమైపోయింది సార్. ఈ రోజు ప్యాకప్ సార్. మరి రేపు షూటింగ్ ఎక్కడ? రేపు షూటింగ్ నాంపల్లి స్టేషన్ లో సార్. ఏంటి సీన్ ఏంటి? స్టేషన్ లో ఒక టెర్రరిస్ట్ దూరి జనాలందరినీ భయపెడుతుంటారు సార్. మీరు వెళ్ళి హీరోయిన్ ని జనాలందరినీ కాపాడాలి సార్. రేపు మార్నింగ్ 8 o'clock వస్తాను. షూర్ సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. టెర్రరిస్ట్ క్యారెక్టర్ అన్నది ఎవరు లేరేంటి? బహుశా కోంపల్ రైల్వే స్టేషన్, నాంపల్ రైల్వే స్టేషన్ షూటింగ్. కోంపల్ రైల్వే స్టేషన్ అయ్యి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఉగ్రవాది చొరబడ్డాడు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. భయపడు బయట శంషాబాద్ సబ్కు మాట్లాడుగా బాంబు లగా దేంగే. హీరో గారు గుర్తుందిగా నాంపల్లి రైల్వే స్టేషన్. ఏంటి అందరూ వచ్చేసారా? కెమెరామెన్ మనమే లేట్ అనుకుంటా. ఏంటి దుర్జా బాంబు లగా దేంగే. ఏంటి ఆర్టిస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు? బాంబే అనుకుంటా. బాంబే. ప్రొడ్యూసర్ గారు హిందీ ఆర్టిస్ట్ సెలెక్ట్ చేశారన్నమాట. ఏం చేస్తున్నాడు? రిహార్సల్ బాంబు లగా దే ఇధర్. ఇదే డైలాగు యాక్షన్ లో చెప్పాలి. అర్థమైందా? क्या डालेगे పక్కకి ఆర్టిస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోపా.
హీరో వచ్చాడా? హీరో వస్తున్నాడు సార్, ఆన్ ద వే. ఏంటే లేటు? హీరో ఎక్కడ ఉన్నాడు ఇంకా? ఆర్టిస్ట్ అందరూ వచ్చేసారా? నేను లేట్ వచ్చాను అనుకుంటా అని అంటాను అనుకున్నావా? నేను ఈ టైంకి వస్తా. నాకు ప్రొడ్యూసర్ కన్నా రోజుకు 4 లక్షలు ఖర్చు అయితే నాకు నిద్ర పట్టదు. ఈ టైంకి వస్తా, 10 గంటలకు వస్తా, 4 గంటలకు వెళ్తా. అర్థమైందా? ఓకే సార్, మీరు ఎప్పుడైనా రండి. ఓకే ఆ. సార్, అందరూ అందరూ వచ్చారు, అందరూ ఆర్టిస్టులు వచ్చారా? ఆర్టిస్ట్ టెర్రరిస్ట్ క్యారెక్టర్ అవునవును. ఎక్కడి నుంచి పిలిపించారు? ముంబై, బాలీవుడ్. తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకోవచ్చు కదా. గడబడి క్యాచల్ రైడర్ బతుకుతా. అయ్యో, ఇదే బల్బ్ ఉంటుంది వీళ్ళకి. సౌత్ ఇండియన్ స్టార్ ఇక్కడ. అర్థమైంది నీకు? क्या साउथ इंडिया नॉर्थ इंडिया नहीं मालूम, किधर भी बॉम्ब लगा देंगे, क्या लगाएंगे. యాక్షన్ చెప్పకుండా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఏంట్రా బాబు. ఇదంతా తర్వాత చేయాలండి. కనీసం ఆయనకి నమస్కారం పెట్టాలి కదా. తెలుగు రాదు కదా. ఇందులో పెట్టమని చెప్పు. హలో, ఇప్పుడు ఆ పెద్ద ఆర్టిస్ట్ కనబడుతున్నాడు కదా. क्या बोल रहे तू? ఆయన ఆర్టిస్ట్ కనబడుతుంది, నమస్తే పెట్టొచ్చు కదా. शमशाबाद शमशाबाद. శంషాబాద్ శంషాబాద్. ఏదో ముందు పెట్టవచ్చు కదా. అంటే శంషాబాద్. అది అర్థం కదా, టైం పడుతుంది సార్. సరే సరే. హీరోయిన్ ఏదయ్యా? क्या रात रहता है, क्या बात है. ఏ డైరెక్టర్ ఏందా ఇది? హీరోయిన్ మీద చేసుకుంటే తెలియదు సార్, ఆగండి సార్. ఇంట్లో నేనే చేసుకో దాని మీద. बॉम्ब लगा दिया इधर रेलवे स्टेशन में, बाहर जा, बाहर जाके चलो. అయ్యో, అదే తర్వాత. టేక్లు పడిపోవాలరా. టేక్లో పడిపోవాలి లేకండి రే. అదేంట్రా అంత రక్షణ చేసి तुम तो ऐसे होता. सुनो पहले सुनो, तू क्या रो हीरो इधर साउथ इंडिया में इधर नहीं है. సార్ కెమెరా పెట్టండి కదా. बॉम्ब लगा दिया इधर. అదే సార్, కెమెరా పెట్టండి చెప్పండి. क्या जा रहा है? మీరు ఫీల్ అవ్వకండి సార్, మనకు సినిమా ఇంపార్టెంట్ సార్. ప్యాకప్ ఓ సార్, ప్యాకప్ హీరోకి ఈగో హట్ అయింది. ప్యాకప్ ప్యాకప్ స్టార్ట్ చేయలేదు సార్. స్టార్ట్ చేయి. ప్యాకప్ ఇస్తా. సౌత్ ఇండియన్ స్టార్ మీద చేసి తెలియదు సార్ అది. అంటే యాక్షన్ అనుకుంటున్నారు. రండి రండి. యాక్షన్ పడిపోవాలి లేకండి రే. ए पागल, दिमाग खराब हो गया क्या तेरे को? वो दोनों मर गया, नहीं उठते. సార్ మీ తర్వాత बाहर जाके काम ఆయన ఫీల్ అవుతున్నారండి. చూడండి. తెలుగుని పెట్టుకుంటే నేను ఎవడో తెలిసేది. హిందీని పెట్టుకుంటే నేను ఎవరికి చెప్తాను. సార్ మామూలు కూడా ఎవరు తెలియదు సార్. మీరు సీన్ చెప్పు, సీన్ చెప్పు. డైరెక్టర్ గారు, ఇంతకీ నా సీన్ ఏంటండి? నీ సీన్ ఏం లేదు. టెర్రరిస్ట్ వస్తాడు, అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటావు. समझ आया. मैं हूँ टेररिस्ट, बॉम्ब लगा दिया. క్యారెక్టర్ ఇది టెర్రరిస్ట్ క్యారెక్టర్, బాంబు లాగా. और अम्मा जब तक क्या है యాక్షన్ లో చెప్పు, ఓకేనా? अभी करवा लो 5 मिनट. अभी नहीं, 5 मिनट का पूरा खत्म हो जाएगा. అడు ఏంటి హీరోకు సౌత్ ఇండియన్ స్టార్ రా. సరే సార్, నేను చెప్తా. నన్ను కొట్టాడంటాడు. ప్లీజ్ సార్, డైలాగ్ చెప్పు. సార్. ఓకే ఓకే కూల్. సార్ సార్ అలా ఫీల్ అవ్వకండి. ఇక ఇట్లా నేను చెప్తాను రండి. ऐसा मारता क्या? भली भली हो गया है दिल. पर कहीं भी बॉम्ब लगाते पहले बार मारे उन्हें. ఓకే ఓకే. డైలాగ్ చెప్పు, ఎందుకంటే నువ్వు ఓవర్ ల్యాప్ చేసే డైలాగ్. डायलॉग नहीं है, बॉम्ब लगा देंगे. అది యాక్షన్ చెప్పాలి. शमशाबाद शमशाबाद. అది యాక్షన్ చెప్పాలరా. యాక్షన్ చెప్పు, ఓకేనా? యాక్టింగ్ సెన్స్ తెలియదు మీకు, మీకు నేర్చుకో. एक्टिंग सेंस के लिए రోలింగ్ కెమెరా యాక్షన్. బాంబు వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు, కానీ చివరికి మిగిలేది బాంబే. हाँ मैं बॉम्बे से आया, बॉम्बे से आया. मैं बॉम्बे से आया, वही बोल रहा हूँ. ఆర్టిస్ట్ మార్చండి, ఆర్టిస్ట్ మార్చండి. అది బాంబే అంటే బాంబే సాయి అంటారు. అది ఎడిపోతావు వడిగా. సార్ సగం సినిమా అయింది, ఇప్పుడు మారిస్తే మొత్తం లాస్ట్ సార్. అర్థమైందా సార్? సార్ నేను ఇట్రా. అడిగాడు, ఆడి కోపం వచ్చింది. అలా కాదు, ఇప్పుడు ఆయన అంత ఎమోషన్ గా డైలాగ్ చెప్పినప్పుడు ఎక్స్ప్రెషన్ ఏది? సార్ ఆగండి సార్, కూల్ రిలాక్స్ అయ్యండి. ఎందుకు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ మనతో మాట్లాడు. क्या रे? నెస్సింగ్ చెప్పు. రండి రండి. प्रॉमिस कर, ప్రామిస్. मत मारना. రెడీ రెడీ రెడీ. రోలింగ్ సేమ్ డైలాగ్ సార్. రోలింగ్ కెమెరా యాక్షన్. मैं आर्टिस्ट नहीं हूँ, मैं टेररिस्ट हूँ, मैं टेररिस्ट हूँ. లంచ్ బ్రేక్.
లంచ్ బ్రేక్ ఏం తింటావు? सबको कीमा कीमा मारेंगे మటన్ కీమా అంట, మటన్ కీమా అంట. ఇంకేం కావాలి? क्या चाहिए तुम्हारे को చాయ్ చాయ్ ఒకటి, అల్లం చాయ్ ఒకటి, అల్లం చాయ్ ఒకటి. ఇంకా నాకు ఇంకేం కావాలి? క్యాబే క్యాబే ఒకటి క్యాబేజ్ ఒకటి. బుర్ర తక్కువ ఎదవల్ల. అప్పుడు ఒప్పుకోదు. ముంబై అంటే అడుగుతారేంటి ఇల్లు? అడుగుతారేంటి ఇల్లు? మీరే నేను తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకోమని చెప్పిన ఆయనకు ఇన్ని తెలుగు రాదు, నాకు హిందీ రాదు. అమ్మ मैं बॉम्ब लगा देगा सबको टुक्कू लेगा అది యాక్షన్ లేపాలి, డైలాగ్ యాక్షన్ లేపాలి. ఓకేనా? एक्शन में आर्टिस्ट नहीं हूँ అరే తూ టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ క్యారెక్టర్ తూ. సార్ మీరు ఎంత మారిపోయారు తెలుసా సార్? చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు ఆయన. అవునవును సార్, నిజంగా డే ఫస్ట్ కి ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి సార్. రైట్ రైట్ రెడీ రండి రండి. యాక్షన్. బాంబు వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళాడు? లగా ఉస్కో పకడు పకడు. ప్లీజ్ అండి నన్నేం చేయకండి, నేను ఉండేది కుకుట్పల్లిలో, హౌసింగ్ బట్టి ఇంటి నెంబర్ 3 ఒక్కదానే ఉంటాను. क्या एड्रेस बोल रहे हैं? क्या एड्रेस क्यों बोल रहे हैं? क्यों बोल रहे एड्रेस? ప్లీజ్ నన్నేం చేయకండి. छोड़ दूंगा, नहीं छोड़ दूंगा किसी को भी. పకడో పకడు పకడు పకడో. పట్టుకోరా పట్టుకోరా. चले जाओ. क्या मार रहे हैं सर? ఆగండి సార్. కొట్టడమ్మా ప్లీజ్. ఏం సార్ ఇది? 1 గంట లేట్ గా వస్తే మాత్రం నా క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా? క్యారెక్టర్ వేరే వారికి వేయడం ఏంటి? ప్రొడ్యూసర్ గారు రికమెండ్ చేసింది నన్ను సార్. మరి ఈడోడు टेररिस्ट टेररिस्ट मैं पहले से बोल रहा సార్ हूँ. ప్రొడ్యూసర్ గారు టీవీలో మేము వస్తున్నా, వచ్చింది రియల్ టెర్రరిస్ట్. అవినాష్ అవినాష్ నా క్లైమాక్స్ ఇలా ఉంటుంది తెలియదు, ప్రామిస్. కోయి మిల్ గయే రంగ్ దే బసంత్ ప్లీజ్. हम आपके काय कौन को मारा? काय को कोटना है? तू भी मारा ना? ये साउथ इंडियन स्टार, साउथ इंडियन स्टार. मैं साउथ इंडियन स्टार. भली भली हो गया है. एक्स्ट्रा जबरदस्त నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. నమస్కారం నాగబాబు గారు. రోజా గారు నమస్తే. నేను కింగ్నే కానీ నాకు ప్రిన్సెస్ ఇంకా దొరకల. ఆ ప్రిన్సెస్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ నెల 1వ తేదీ ప్రిన్సెస్ ఎక్కడుందో కనిపెడతా. 20వ తేదీ ప్రిన్సెస్ కోసం నేను వచ్చానని తెలిసేలా చేస్తా. 25వ తేదీ నా ప్రేమని చెప్తా. 35వ తేదీ కల్లా పెళ్లి చేసుకుంటా. 1వ తారీఖు ఫినిష్. దొంగ చేయి తీసుకెళ్ళి పట్టుకోండి. ఏమండి? ఆగురా దొంగ ఆగు. చేనివ్వురా చేనివ్వు. ఈ చైన్ కాదురా, గోల్డ్ చైన్. అది కాదండి. ఆగండి, మీకు తెలీదు. గోల్డ్ చైన్ అయ్యో, చెప్పేది వినండి. మీకు తెలీదండి. మీకే తెలీదండి. వాడు దొంగతనం చేసి గోల్డ్ చైన్ కాదండి, కుక్క చైను. కుక్క చైన్ కోసం కుక్కలా అరుస్తున్నావా? అది మా పప్పికి లేకపోతే నిద్రపోదండి. పప్పి చైన్ పోతేనే ఇంత ఆవేదన పడుతుంది, రేపొద్దున నా చైన్ పోతే ఎంతలా ఆవేదన పడుతుంది? మీ ఇంట్లో కూడా కుక్క ఉందండి. నైస్ జోక్. ఇంతకు మీ పేరేంటి? సౌందర్య అండి. సౌందర్య. మీ పేరు? నాగార్జున. సౌందర్య, మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ఎందుకు అలా అడిగారు? లేకపోతే మళ్ళీ వద్దామని. మీరు ఏమంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. సౌందర్య, ఇప్పటి వరకు నేను ఎవ్వరికి చెప్పని ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటి? ఐ లవ్ యూ. నేను అందరికి చెప్పే విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. మొత్తానికి నన్ను లవ్ చేస్తున్నావు. ఓసిన లగాయిత్తు. నేను లగాయత్తు కాదండి, పతిత్తిని. సౌందర్య, నీ అందాన్ని చూసి నేను ప్రేమించాను. నువ్వు నాలో ఏం చూసి ప్రేమించావు? మీ ముక్కునండి. ముక్కునా? మీ మొహంలో ముక్కు నాకు చాలా ఇష్టం. నా మొహంలో ఈ ముక్కు అంటే నీకు చాలా ఇష్టం. ఓ మై గాడ్. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. రేపు మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి విషయం మాట్లాడదాం. పెళ్లి కూడా చేసుకుంటారా? నిజంగా మీరు చాలా మంచి మనసు అండి. ఈ
సౌందర్య నిన్ను చూస్తుంటే నా గుండెలో గిత్తలు కుమ్మేస్తున్నాయి. ఒక ముద్దు పెడతావా? పెట్టు. చంపు కాదు, ఆ. ఇటు తిరుగు. ఆ. ముక్కు మీద ముద్దు పెట్టావేంటి? నాకు ముక్కు అంటేనే చాలా ఇష్టం. రేపు ఉదయం 7 గంటలకు మీ ఇంటికి వస్తా. 7 వారాల నగలతో రెడీగా ఉండు. వెయిట్ చేస్తుంటా. హలో నాగార్జున, ఎక్కడున్నావు? ఆయన ఇక్కడ యాక్సిడెంట్ చనిపోయాడండి. పదిహేను రోజుల తర్వాత నాకు ముక్కు వచ్చింది. నాకు ముక్కు వచ్చిందా? నేను చాలా అందంగా ఉన్నాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ముక్కుని ఎందుకు కోసుకున్నావు? మా ఊర్లో నాకు ముక్కు మీద కోపం అంటే ఆ కోపాన్ని తీసేద్దాం అని చెప్పేసి ముక్కునే తీస్తాను. కానీ తర్వాత అర్థమైంది తీయాల్సింది ముక్కుని కాదు కోపాన్ని అని. చాలా లేట్ గా రియలైజ్ అయ్యారా? ఇంతకీ నాకు ఈ ముక్కు ఎవరు ఇచ్చారు? 10 రోజుల క్రితం ఒక ఆయనకి యాక్సిడెంట్ అయిందిరా. ఆయన ముక్కు దానం చేశాడు. ఆ ముక్కు నీకు పెట్టారా? కుట్టు పచ్చి కదా, 9తో ముక్కు ఊడిపోతుంది. నీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే వెళ్ళా. రేయ్, ఇదే నీ క్వార్టర్. నేను ఫుల్ అడిగాను కదా. ఓకే రేయ్, కొత్త ఇల్లు కదా, పాలు పొంగిచ్చేస్తాను నేను. పొంగిచ్చేసి పాలు పొంగిచ్చావు, లోపలికి పంపించావు. అక్కడ అగ్గి పెట్టలేదు, పక్కింటికి అగ్గి పెట్టి తీసుకురాపో. నేను ఇప్పుడు తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి? హలో, ఏమండి? ఏమైందండి? శ్రీకాంత్ ఇమిటేట్ చేస్తున్నా. అబ్బాయి రావట్లేదండి. లేదురా, నీకు సాయి కుమార్ పెట్టడం. ఒక అగ్గిపెట్టి కావాలండి మాకు. ఫస్ట్ టైం ఒక అగ్గిపెట్టించింది. థ్యాంక్ యూ అండి, మీకు మళ్ళీ ఇచ్చేస్తాను. మీ పేరేంటి? సౌందర్య అండి. మీ పేరు? శ్రీకాంత్. అదేంటి అగ్గిపెట్టి ఇచ్చి ఎంత ఫీల్ అయిపోతుంది? మళ్ళీ ఇస్తాం కదా. జర్నీ చేసి జలుబులేసింది. ఓ మిరియాల పాలు ఉంటే బాగుండేది. మిరియాల పాలు. రాజేంద్ర ప్రసాద్, నేను అడగ్గానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడ ఇచ్చాను రా? మరి ఎవరు ఇచ్చినట్టు? ఎవరో ఇచ్చారులే. మిరియాల పాలు తాగాను. ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడు. అమ్మయ్యా, ఈ బట్టలు ఐరన్ చేసుకోవాలి. అగ్గిపెట్టి ఇస్తాను కదా, నా చుట్టూ తిరుగుతామైంది. అగ్గిపెట్టి తీసుకో. అది అగ్గిపెట్టి ఇస్తాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది ఇంటికి? నాకేం తెలుసు. ఆకలిస్తుంది. బ్రేక్ఫాస్ట్ ఉంటే బాగుండేది. ఏమైనా చేసుకుందాం అంటే ఏమన్నా ఉన్నాయి అలా ఇంట్లో? నీకేమంటొచ్చురా? ఏం లేదు ఇంట్లో. రాజేంద్ర ప్రసాద్, బ్రేక్ఫాస్ట్ వచ్చేసిందిరా. నేను తీసుకురాలేదురా. ఎవరు తెచ్చారో నాకు తెలియదు. నువ్వు తినేది ఉంటే తిను. అడగకుండా అన్ని ఎవరికి పెడుతున్నారు? అడగకుండా అన్ని ఇక్కడ తెచ్చి పెడుతున్నారు. ఒక పని చేద్దాం, ఇప్పుడు ఇంకోటి అడుగుతాను. అర్జెంట్ ఒక 5 లక్షలు ఉంటే బాగుండేది. ఆశకు అద్దు ఉండాలి, ఎద్దుకు సిగ్గుండాలి. అది ఎద్దు కాదనుకుంటా. ఇవన్నీ ఎవరు పెడుతున్నారు తెలుసా నీకు? ఎవరు? ఆ పక్కింటి సౌందర్య. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా.
పాట ఉంది కొమ్మల తడి బాగుంది అందమైన మల్లెమాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది చిలకమ్మ చెప్పమ్మ దేవుడా దేవుడా మీరు పాట చాలా బాగా పాడారు. నాకంటే మీరు చాలా బాగా పాడారండి. అది ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఇక్కడ. చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆ పక్కింటి సౌందర్యం నిన్ను ప్రేమిస్తున్నట్టుందిరా. ఊరుకోరా, ఆ అమ్మాయిని అని ప్రేమించడం ఏంటి? ఒరే నీ అందం గురించి నీకు తెలీదు. నువ్వు కాలేజ్ లో దిగిన ఫోటోలు చూపిస్తాను చూడు, నువ్వే మెస్మరైజ్ అవుతావు. ఎంత అందంగా ఉన్నావో చూడరా. అవునరా, ఇంత అందంగా ఉన్నాడు. మామూలు అందం కాదండి. చిచ్చి ఏంటది? ఇది నా ఫోటో అండి. మీరు ఏమనుకోనంటే ఒకసారి మీ ఫోటో ఇస్తారా? ఓకే. గట్టిగా తుమ్మకండి. ఓకే ఓకే. థాంక్యూ సో మచ్. జాగ్రత్త. రాంద్ర ప్రసాద్, శ్రీకాంత్ చెప్పు. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తారా? హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువ ఉంది, ముక్కుకి ఏమైనా కట్టుకుంటా? అరే ఈ మాస్క్ వేసుకొని మాస్క్ కట్టుకుంటాను. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, మీ మాస్క్ చాలా బాగుంది, ఒకసారి ఇస్తారా? నిన్నే కోటిలో 10 రూపాయలకు కొన్నా, ఎవడిస్తాడు? నేను 20 ఇస్తానండి. తీసుకోండి. మాస్క్ అడిగారు పెట్టుకోవట్లేదు ఏంటండి? ఎలా ఉందండి? మీలానే బాగుంటారు. తీయద్దు అసలు, తీయద్దు అసలు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. నా వస్త్రాన్ని తీసుకుంటుంది, నా ఫోటో తీసుకుంది, నా మాస్క్ తీసుకుంది. ఎందుకు సౌందర్యం అంటే అంత ప్రేమ? ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు. నా ప్రేమ విషయం వెంటనే సౌందర్యకి చెప్పాలి. సౌందర్య గారు, సౌందర్య గారు. ఏంటి శ్రీకాంత్ గారు? నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఏంటండి అది? ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నారు? నేను ప్రేమిస్తున్నా, మీరు కూడా నన్ను ప్రేమించారు కదా. మిమ్మల్ని ప్రేమించట్లేదు. ప్రేమించకుండా అవన్నీ నాకు ఎందుకు ఇచ్చారు? అవన్నీ చేసినంత మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తారని ఎలా అనుకుంటారు? ప్రేమించినప్పుడు నాకు జలుబు లేస్తే మిలియన్ పాలు ఎందుకు ఇచ్చారు? ఆ ముక్కు కోసం, ఆ ముక్కు కోసం. నాకు జలుబు లేస్తే తుమ్ముతున్నప్పుడు ఎందుకు ఆపేయాల? ఆ ముక్కు ఎక్కడ ఊడి కింద పడిపోద్దాని. ముక్కు ముక్కు ముక్కు. నన్ను ప్రేమించినప్పుడు ఈ ముక్కు ఉంటే ఎంత, పోతే ఎంత? నన్ను ఏమన్నానండి? ఆ ముక్కు మీద అనే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఆ ముక్కు మీది కాదు. ఎవరిది? నా ప్రియుడు పోతూ నీకు దానం చేసిన ముక్కు. ఆ ముక్కేనా ప్రపంచాన్ని బతుకుతున్నాను. అందరు నా ముక్కులో ప్రపంచం ఉంటుంది అంటారు, కానీ ఫస్ట్ ఇది ముఖ్య ప్రపంచం ఉంటుంది. అబ్బా, నేను మిమ్మల్ని మీరు నాకు కావాలి కావాలి. బట్ నాకు నాగార్జున కావాలి. నేను ప్రేమిస్తా సౌందర్య, నన్ను పెళ్లి చేసుకో సౌందర్య. ఎన్ని చెప్పినా నేను చేసుకోలేదు, నా నిర్ణయం మార్చుకోలేదు. సౌందర్య నేత్రదానం చేస్తారు, రక్తదానం చేస్తారు. ఆడవారు ముక్కు దానం చేశాడు, అది నా ముక్కుని ప్రేమిస్తున్నట్రా. సౌందర్య నన్ను ఎలా ప్రేమించదో, ఎలా పెళ్లి చేసుకోదో నేను చూస్తా. సౌందర్య, సౌందర్య, ఎవరండి? సౌందర్య. అంటే మీరు యాక్సిడెంట్ లో? లేదు, చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత బిల్లేసి ఇప్పుడే పంపించాను. ఆ దేవుడు ఉన్నాడు నాగార్జున, మన ప్రేమని కలపడానికి దేవుడు ఉన్నాడు నాగార్జున. ఉన్నాడు. నువ్వు ఒక పంచి అన్నం తినక చాలా రోజులు అవుతుంది, వెళ్ళి అన్నం తీసుకో. ఇప్పుడు తీసుకొస్తాను. ఓకే. నేను నాగార్జున కాదు, శ్రీకాంత్ని. ఇంతకు ముందు ముక్కు మాత్రమే సర్జరీ చేయించుకున్నా, కానీ ఇప్పుడు ఫేస్ కూడా సర్జరీ చేయించుకున్నా. ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకోదో నేను చూస్తాను. సౌందర్య, అన్నం పెట్టావా? దా, అన్నం తిందాం.
ప్రేమ ఎందుకని